ఉన్నారు. వారు ఒక అరగంట సమయం మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభం మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవే స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు ప్రభువా స్తుతుల మధ్య ఆశీర్వే ప్రభువా, స్తుతులు స్తోత్రాలు అందుకున్నటువంటి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువా నీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రభు మీ చేతులు ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభువా మమ్మల్ని తీసుకుని వచ్చిన నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మా మధ్యలో ఉన్నటువంటి దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నీ వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించి ప్రభువా ఆచరణ యోగ్యమైనటువంటి జీవితాలు కలిగి ఉండటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. పాదదులేంటి వాడిని నన్ను ప్రభు నీ సిలువ కేంద్రంలో మరుగుపరుచుకొని నేను నా నోటిని తండ్రి నీ బోరగా మలుచుకుని బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొని వచ్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెరువు చెడు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రాముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి అభిషేకం పొందినటువంటి సేవకులుగా పొందిన తమ్ముడు ఐజక్ బాబు గారికి నా ప్రత్యేక వందనాలు ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి కిషోర్ గారికి నా ప్రత్యేక వందనాలు, కమిటీ వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను గురించి నేను పరిచయం చేసుకోకర్లేదు కదా, అందరికీ తెలుసు. మరొకసారి మధ్యలోనికి వచ్చి ఆయన యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటించేటువంటి వాక్యాన్ని అవకాశాన్ని కలగజేసినటువంటి పరిశుద్ధ దేవునికి నేనందరూ కూడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనకు ఇవ్వబడినటువంటి సమయం చాలా తక్కువ. నేను గతంలో వచ్చినప్పుడు వాక్యాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఇంచుమించుగా 26 నిమిషాలు చెప్పాను నేను. ఇప్పుడు 4 గంటల వరకు నా సమయము. దేని గురించి చెప్పాను? వెరీ గుడ్. ఎందుకంటే చెప్పింది నెమరు వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. నెమరు వేసుకోలేకపోతే కనుక మన ఆత్మీయ జీవితం బలపడదు. గుర్తు పెట్టుకున్నందుకు, చెప్పినందుకు వందనాలు. గత వారము శ్యామ్ బాబు గారు దైవజనులు వచ్చారని చూశాను ఆన్లైన్లో. అభిషేకం కూడా ఇచ్చారు, మంచిది. సరే, వాక్య భాగాన్ని మనం విందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. మొబైల్ సాధ్యమైనంత వరకు మ్యూట్ లో పెట్టుకోండి. ఏ డిస్టర్బెన్స్ రావడానికి లేదు దయచేసి. మరొకసారి అలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను వాక్యానికి చెప్పేటప్పుడు చాలా ప్రాధాన్యత ఇవ్వమని పదే పదే కోరతాను. నన్ను గౌరవించొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మంచిది. మరి ఈ రాసినటువంటి చెప్పబడినటువంటి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? ఎఫెసు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే
ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ దేవుడు ఎత్తి చూపి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అక్కడ మనము స్టాప్ అవుదాం. దీన్ని వివరించి చెప్పాలని చాలా సమయం అవుతుంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకుంటాను. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము అని పేరు పెట్టబడినటువంటి మనము ఎఫెసు సంఘం అయితే కష్టము కలిగినటువంటి సంఘముగా, సహనము కలిగినటువంటి సంఘముగా, క్రియలు కలిగినటువంటి సంఘముగా ఉన్నదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నాకు తెలుసని అంటా ఉన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము అనేటువంటి పేరు పెట్టున్నటువంటి మన సంఘము ఒక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. క్రియలు కలిగినటువంటి సంఘముగా, సహనము కలిగినటువంటి సంఘముగా, క్రియలు కలిగినటువంటి సంఘముగా, సహనము కలిగినటువంటి సంఘముగా ఉందా లేదా అని మనముగా వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమవుతా మీకు? సహనం ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలరా అంటే పేషెన్స్ అనేది చాలా అవసరం కదండి. సహనం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది ఉండదు. చాలా మందికి అది ఉండదు. ఎక్కడ దొరుకుతుంది రా అని అంటే, ఎక్కడ దొరుకుతుంది? మీనా మార్కెట్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందండి? దేవుడి దగ్గర దొరుకుతుంది కదండి. దేవుడు ఎంతో సహనశీలి అని ఆయన చూపించాడు. దానికి కారణం, దానికి మనం చెప్పుకుంటా ఉంటే, ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన 5 గాయాలు 5 మేకలు కొట్టి రక్తము దారులుగా ఏరులుగా ఆఖరికి నీరంతా కూడా శరీరం నుంచి, బాడీలో నుంచి కారుతున్నప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి రానంటే, దేవుణ్ణి కోరుకున్నటువంటి తండ్రి దేవుణ్ణి కోరుకున్నటువంటి మాట ఏంటంటే, ఏమన్నారండి? వీరేమి చేస్తున్నారు, వీరిని తెలియదు కనుక వీరిని క్షమించమని తండ్రిని దేవుణ్ణి వేడుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలో అది చాలా ఇంపార్టెంట్. క్షమించడం అనేటువంటిది చాలా అవసరము, చాలా ప్రాముఖ్యత మన జీవితానికి. నేను కొన్ని ముందుకు వెళ్తా ఉన్నాను. ఇంపార్టెంట్ విషయంను నేను మీతో పంచుకుంటాను. నీ క్రియలు, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తుల కాకే తాము అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామముతో భారము భరించి అలలేదనియు నేను ఎరుగుదును. దేవుని కొరకు ఎప్పుడైనా మనం కష్టపడ్డామా? దేవుని విషయంలో ఎప్పుడైనా మనం సహనాన్ని కలిగినటువంటి వారముగా ఉన్నామా? దేవుని గురించి ఎప్పుడైనా నీతో ఎవరైనా అసహ్యంగా మాట్లాడేటప్పుడు వారి విషయంలో నీ సహనం కలిగి ఉన్నావా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని క్వాలిటీస్, అన్ని లక్షణాలు నీకు ఉన్నాయా లేదా అనేది ఈ దినాన్ని మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ఆలోచన చేయాలి. నాకు ఆ లక్షణం ఉందా లేదా? నాకు ఆ లక్షణాన్ని కలిగి నేను దేవుని యొక్క బిడ్డగా కొనసాగుతున్నానా లేదనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. నిజంగా ఉందా మన దగ్గర? అపోస్తుల కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించేటువంటి జ్ఞానము. ఒక విషయం చెప్పాలంటే అబద్ధ బోధకులు వారి యొక్క బోధ విషయంలో నువ్వేమి చేయాలి అంటే పరీక్షించాలి, పరిశీలన చేయాలి. వారు చెప్పింది వాస్తవమా కాదా, వాక్యానుకూలముగా ఉన్నదా లేదా పరీక్షించేటువంటి వారముగా సంఘం ఉండాలి, అనగా మనం ఉండాలి. అది మీరు కలిగి ఉన్నారా లేదా అనేది. ఇంకొకటి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలేదు అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇన్ని లక్షణాలు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఇన్ని మంచి సగుణాలు ఆ సంఘానికి ఉన్నా, దేవుడు ఒక తప్పును మోపుతా ఉన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఆ సంఘము ఒకే ఒక తప్పుని
దేవుడు ఎత్తి చూపుతా ఉన్నాడు. ఏక తప్పును ఎత్తి చూపుతా ఉన్నాడంటే, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలేసావు. తప్పులు మోపవలసి వస్తే, తప్పులు ఎత్తి చూపవలసి వస్తే దేవుడు ఎన్ని తప్పులు మన మీద మోపుతాడు. ఆలోచించారా మీరు? అర్థమవుతుందా? ఎఫెసీ సంఘం మీద ఒకే ఒక తప్పును దేవుడు మోపుతా ఉన్నాడు. ఆ తప్పులు మోపేటువంటి దేవుడు ఇక్కడ ఉండి మీకు కూడా అదే ఉంది, అంతకంటే ఎక్కువ ఉన్నాయని దేవుడు అంటే ఏంటి మన పరిస్థితి? అది ఏమంటా ఉన్నాడంటే, దేవుడు మీకు మొదట ఉండినటువంటి ప్రేమని మీరు వదిలేశారు. ఈరోజు సంఘానికి కావాల్సింది ఏంటి అంటే, ఏం కావాలండి? ప్రేమ కావాలి. ప్రేమ అవసరం. ఎవరికి కావాలంటే, దేవుని ఎరిగినటువంటి నీకు నాకు కూడా ప్రేమ అవసరం. అది ఏ ప్రేమ అయి ఉండాలంటే, దేవుడు ఎలాంటి ప్రేమనైతే లోకానికి చూపించాడో, దేవుడు ఎలాంటి ప్రేమనైతే దేవుడు పంచాడో, ఎలాంటి ప్రేమనైతే ఆ తండ్రి అయిన దేవుడి ఎదుట ప్రభు యేసుక్రీస్తు వారు చూపించారో, అటువంటి ప్రేమను లోకానికి నీవు చూపించాలి. ఈ రోజున అది కొదువైపోతా ఉంది. ఎందుకనంటే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారను. అవుదాం. అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది అని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియులారా, ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమ గురించి మనం చెప్పుకుంటాం. అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13-14 అధ్యాయాలు మీరు చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ ప్రేమ గురించినటువంటి నిర్వచనం చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియపరిచాడు. ఆలోచన చేసుకుందాం. ఈ దినాన్ని కొన్ని ప్రేమలు మనం చూద్దాం. కొన్ని ప్రేమలు, లోకంలో ఉన్నటువంటి కొన్ని ప్రేమల గురించి మనము ఆలోచన చేద్దాం, మాట్లాడుకుందాం. ఈ రోజున ప్రేమ సంఘానికి మధ్య ఏముండటం లేదురా అంటే ఉంటుందా? నేను వాస్తవాన్ని చెప్తా ఉన్నాను. ఉంటుందా అంటే ఉండడం లేదు. సహోదరుడు ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం సెలవిస్తే, ఈ రోజున సంఘంలో అది కనిపించడం లేదు. సంఘంలో ప్రేమ పొదువైపోతా ఉంది. సంఘానికి వచ్చి భేదాలు, తాత్పర్య భేదాలు వస్తూ ఉన్నాయి. ప్రేమ లేదు. దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతున్నా, దేవుని యొక్క రాకడకు ఆయన యొక్క సూచనలు భూమి మీద తెలియజేస్తా ఉన్నా, ఇంకనూ కూడా సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను పంచుకోలేకపోతా ఉన్నారు. ఆలోచన చేద్దాం పిల్లలు. మా సంఘము గొప్ప అంటే మా సంఘము గొప్ప అని, మా సంఘము గొప్ప అంటే మా సంఘము గొప్ప అని, మా సేవకుడు గొప్ప అంటే మా సేవకుడు గొప్ప అని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. ఆలోచన చేద్దాం, ఎవరు గొప్ప? ఇలాంటి తర్కవాదము శిష్యులకు కూడా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాలో ఎవరు గొప్పవారు అంటే, ఎవరు గొప్పవారు? తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే గొప్పవాళ్ళు. ఒక ఆయన నాతోటి, నేను సేవ చేస్తున్నటువంటి దినాలు, భర్త ఒక సంఘానికి వెళ్తే భార్య ఇంకొక సంఘానికి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పటి నుంచి పెళ్ళవక ముందు నుంచి ఆమెకు ఆ సంఘానికి వెళ్ళటం అలవాటు. అది అలా కొనసాగిస్తా ఉంది. ఈయన లూథరన్ సంఘంలో సిఆర్ గారు, నాకు చదువు చెప్పినటువంటి మాస్టర్ అనమాట. ఇంకొక పాస్టర్ గారు సువార్థికుడు, ఆయన నూతనంగా వచ్చాడు, మా ఊరు మొగల్తూరు. ఆయన అన్నాడు, నేను పని మీద బయటకు వెళ్తా ఉంటే ఆ మేరీ గారేమో పరలోకానికి వెళ్ళినటువంటి సంఘానికి
ఈయనేమో ఈ సంఘానికి అనలేక నా ఎదుట నేను లోదరాను ఉంటాను అనలేక ఆయన అలాగన్నాడు, నేను అన్యాయాన్ని సహించుకోలేను, అబద్ధాన్ని నాకు ఇష్టపడను. నేను ఒకటే అన్నా, పాస్టర్ గారు మీ దగ్గర బైబిల్ ఎప్పుడు బైబిల్ పట్టుకుని ఉంటాడు ఆయన. పాస్టర్ గారు మీ దగ్గర బైబిల్ ఉంది కదా అన్న. ఉందన్న. లోదరన్ సంఘము నరకానికి వెళ్తుందని చూపించకపోతే కనుక తాట తీసేస్తానన్న. ఇలాగన్నా. అలా ఉంది బైబిల్లో. ఎందుకు చెప్తా ఉన్నాను, ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వస్తా ఉందంటే, సంఘానికి మధ్య భేదాలు, ప్రేమించలేనటువంటి తత్వం. ఈ సంఘం వెళ్తాది, ఆ సంఘం వెళ్తాది, దేవుడు ఎక్కడాను కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. మనమందరం కూడా ఎవరు? సార్వత్రిక సంఘం. ఈ దుబాయ్ దేశం ఇంచుమించుగా 40 పైబడి సంఘాలు ఉన్నాయి నాకు తెలిసి. 48 52 ఉన్నాయి యుఏఈలో. అన్ని సంఘాలు కూడా సార్వత్రిక సంఘం అన్నమాట. సార్వత్రిక సంఘం. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప కాదు, ఎవరు కూడా గొప్ప కాదు. ఇది నాన్ని సంఘాలకి మధ్య భేదాలు అలాగనే ఉంటా ఉన్నాయి, అలాగనే కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఐక్యత అనేది సంఘాల్లో వస్తుంది ఆలోచన చేద్దాం. మనం సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడేదని ఉంటుంది కొద్ది ఆసుపత్రిలో. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సంఘాలకి అలాగుంటే పాస్టర్లకి పట్టలేదు. పాస్టర్కి పట్టల. మన బైబిల్ ఉన్నారు కదా ఇద్దరు సహోదరులు, శంకరి పరిసయ్యుడు. పరిసయ్యుడు ఏమన్నాడు? పరిసయ్యుడు సుంకరిని నోటీస్ చేస్తూ దేవునితో ఏం చెప్పాడు? ఇప్పుడు వెళ్ళారు మీరు. నేను ఈ సుంకరి వలె కాదు ప్రభువా, నేను ఈ సుంకరి వలె కాదు. ఆయన సూపర్ అన్నాడు, నేను పర్ఫెక్ట్ అన్నాడు అనమాట. ఏమన్నాడు? నేను పర్ఫెక్ట్, నేను సూపర్ అని డబ్బా కొట్టుకుంటాడు అనమాట. దేవుడికి డబ్బాలు ఇష్టం ఉండదు. అయితే సుంకరి ఎలాంటి ప్రార్థన చేశాడు? నేను ఆకాశం వైపు కొనలెత్తిన కండును, నేను పాత్రుడు కాదయ్యా, నేను పాత్రుడను కాదు అని తన్ను తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు, ఆలకించాడు. నేను ఒకసారి వాక్యం చెప్తా ఉన్నాను. బెహ్రన్లో పనిచేశాను 2 సంవత్సరాలు. అక్కడ ఆల్టర్నేటివ్ గా ఒక వారం ఒక్కొక్కరు వాక్యం చెప్పేవారు అనమాట. నేను వాక్యం చెప్పాను. ఆ వారం చెప్పిన తర్వాత వేరొక సేవకుడు ఇంకొక సేవకుడు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను ఆ మాటలు వింటా ఉన్నాను. ఏమనంటే, వాళ్ళ మీద ద్వేషం ఉంది, మాటలు చెప్పలేదు సుమా, వాళ్ళంటే నాకు చాలా గౌరవము, ఇష్టము కూడా. ఏముందని ఏం చెప్పాడని జోసెఫ్, ఏముంది దాంట్లో, ఏమో పసే లేదు అన్నాడు ఆయన. వాక్యంలో ఏమి లేదు, ఏముంది అని వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ నాకు అనిపించింది, ప్రేమ ఏది? ఒకవేళ నా మీద ప్రేమే ఉంటే జోసెఫ్ నువ్వు ఇలా చెప్పుండే బాగుండేది, ఈ వాక్యము తీసుకుంటే ఇలా తీసుకుని చెప్పుండే బాగుండేది అని సలహాలు ఇచ్చిండేవారు. అవునా కదా? అది చేయలేదు. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను విన్నాను అనమాట. నా చెవులు ఎవరు చెప్పలే. చెప్పుడు మాటలు నేను ఎప్పుడు విన్నా, చూస్తే తప్ప. ఈ రోజున మనం ఆలోచన చేసుకుందాం, ప్రేమ ఎక్కడ ఉంటా ఉంది? సంఘాల మధ్య ప్రేమ ఉండటం లేదు. సేవకుల మధ్య కూడా, వాక్యము చెప్పేటువంటి సేవకుల మధ్య, వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకుల మధ్య ప్రేమ కొద్దువైపోతా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అతి త్వరగా రాబోతా ఉన్నాను భూమి మీదకి, రాబోతా ఉన్నాను. సేవకులు అలా ఉంటా ఉన్నారు. నాలాంటి సపోజ్
తమ్ముడు ఐజాబ్ బాబు నేను సువార్త పనికి వెళ్ళాం. దేని పనికి? వాక్యం ప్రకటించడానికి వెళ్ళాం. వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్లే ముందు ఎవరి క్యారేజ్ అది పట్టుకెళ్ళాం. అర్థమైందా మీకు? ఎవరి భోజనం వాళ్ళు తీసుకుని వెళ్ళాం అనమాట. ఆ గ్రామం అంతా కూడా తిరిగేసి, ఉదాహరణ కిషోర్ గారి గ్రామం అనుకున్నాం. కిషోర్ గారి గ్రామం అంతా తిరిగేసి వాక్యం చెప్పేసి ఓ చెరువు గట్టుకి వెళ్ళి విశ్రాంతి తీసుకుని భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎక్కడ? చెరువు గట్టు. ఇప్పుడు ఎవరి క్యారేజ్ అది తీయాలి కదండి. ఎవరి క్యారేజ్ తీస్తే ఒక క్యారేజీలో గుమ్మగుమ్మలు ఆడే వాసన వస్తుంది. జాన్బాబు గారి దగ్గర మా క్యారేజ్ అనుకోండి. ఆ క్యారేజ్ గుమ్మ చికెన్ కూర, ఈయనేమో చాలు. నాకేమనిపిస్తుంది? మనకు ముక్క అంటే ఇష్టం కదండి. మనకి ముక్క అంటేనే ఇష్టం. చారు వెళ్తుందా, పప్పు వెళ్తుందా, పని అవ్వదు. నాకు అసలు పని అవ్వదు. మనోడు చారు కలుపుతున్నాడు కానీ నా ముక్క ఎక్కాలి వస్తున్నాడు ఈయన. ఎందుకంటే తోడి సేవకుడు కదా, ఏదన్నా 2 ముక్కలు ఎత్తలేమో అనేసి. ఈయనకి అర్థమయ్యి నీ పొరుగు అని ఏది కూడా ఆశించొద్దు, నేను వాక్యంలో లేదా ఎందుకు చూస్తున్నాను అన్నాడు. ఈయన దక్కుతున్నాడా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పలేదా అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే వాక్యాన్ని వారికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటున్నారు. అర్థమవుతా మీకు? వాక్యాన్ని వారికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుడు ఎలాంటి ప్రేమను చూపించమన్నాడు అంటే డంబము లేనిది, కల్మషము లేనిది, పవిత్రమైనటువంటి ప్రేమను దేవుడు ఎదుటి వారి పట్ల చూపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు అలాగన చూపించగలిగితే గనక దేవుని యొక్క ప్రేమను, కల్మషము లేనటువంటి ప్రేమను, యథార్థమైనటువంటి ప్రేమను, పవిత్రమైనటువంటి ప్రేమను నీవు సమాజంలో చూపించగలిగితే గనక అది చాలు దేవునికి. అనేక మంది దేవుని తట్టు తిరగడానికి, అనేక మంది దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. మదర్ తెరీసా తెలుసా అందరికి? తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమె మన దేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు. నేను చెప్పేస్తాను, మిమ్మల్ని అడగట్లేదు. ఆమె పూర్తి పేరు ఎవరైనా చెప్పగలరా? సరే, మీకు పరిచయం పెట్టను కానీ ఆగ్నేష్ గోన్షా బొజాక్షువు. నేను 7th క్లాస్ లో చదువుతున్నాను. ఏంటండి? రైట్. కిషోర్ గారు ఆవిడ పేరు అది. ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఆవిడ ఏ దేశానికి చెందినటువంటి ఆమె? యుగోస్లేవియా కదండి. ఎక్కడికి వచ్చింది ఆవిడ? ఏ దేశానికి? కలకడా వచ్చింది. ఏ పని మీద వచ్చింది అని అంటే నేను చెప్పేస్తున్నాను, మీకు తెలిసిన పేదల మధ్య, అభాగ్యుల మధ్య, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల మధ్య పరిచర్య చేయడానికి వచ్చిందని. ఆమె వచ్చినటువంటి దినాల్లో డొనేషన్ కానీ, క్లుప్తంగా చెప్తున్నా, డొనేషన్ కానీ వెళ్తా ఉంది. వెళ్తుంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టు అడుగుతా ఉంది. నేను ఇలాగా అనాథుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను, వాళ్ళ యొక్క భోజన పదార్థాలకు మీరు ఏమైనా సహాయం చేయగలరని. ఆమె మెడలో ఎప్పుడు కూడా ఏముంటది? సిలువ ఉంటది. ఒక హైందవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది. తలుపు తీసి నీకు పని పాట లేదని ఇలా చేతులు జోడించి పట్టుకుని పెడితే ఆయన ఇలా పట్టుకుని అడిగితే తుప్పుకొని మూసుడట. జరిగినటువంటి వాస్తవాన్ని ఆమె మూసిన తర్వాత ఇది ఇలా పట్టుకుని, ఇది నా కొరకు ఇచ్చావు నాయన, నేను దీన్ని స్వీకరిస్తా ఉన్నాను, పిల్లలకి ఏమిస్తావు అని అడిగిందట. ఎంత కఠోరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అయినా ఏమవుతాడండి? ఐస్లా కరిగిపోతాడండి. ఐస్లా కరిగిపోతాడు. అప్పుడు అతను ఈమె కోసం ఆలోచించడం మొదలెట్టాడంట. తలుపేసుకుని అసలు ఈమె ఎవరు? అసలు ఎంత ఓపిక ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత సహనము ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమె కోసం ఎంక్వైరీ చేస్తే
ఆమె యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేయడానికి, అనేకుల మంది పరిచర్య చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసుకుని వచ్చిందని తెలుసుకుని ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారిని స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడంట. మనం బైబిల్ పట్టుకుని వీధి వీధి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడు అని చెప్పగలరా? ఏం చేయాలి మనం? దేవుని యొక్క ప్రేమను చూపించగలిగితే, దేవుని యొక్క ప్రేమను చూపించగలిగితే అనేక మంది దేవుని తోటి తిరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని తోటి తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన చేద్దాం. ఈ రోజున సంఘానికి మధ్య ప్రేమ లేదు. రెండవది, సేవకులకి మధ్య ప్రేమ లేదు. కుటుంబాల మధ్య ప్రేమ ఉండటం లేదు. తల్లిదండ్రులకి బిడ్డల మధ్య, ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల మీద బిడ్డలకు ప్రేమ పొదువైపోతా ఉంది. దీని గురించి నేను ప్రాముఖ్యంగా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించుము, నీవు దీర్ఘాయుష్యమంతులు ఒగ్గుతావు. లేకపోతే కనుక అంతే. మన కన్న తల్లులను మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించేటువంటి ప్రబుద్ధులు అనేక మంది తయారవుతూ ఉన్నారు. ఎలాగనంటే జుట్టు పట్టుకుని, కర్రలు పెట్టి, కాళ్ళతోటి తన్నుతూ కొట్టుతూ సన్మానిస్తా ఉన్నారు. ఈ దినాన్ని ఆలోచన చేసుకున్నాం. వాస్తవమైనటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తున్నాం. మీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. మీకు అత్తగారులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కోడలందరికీ కూడా ప్రశ్న. మీకు అత్తగారులు ఉంటారు. అత్తగారుల్ని తల్లిలా చూసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. అత్తగారిని తల్లులా చూసేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? కష్టమే. కొంచెం చేదుగా ఉంటుంది కదా. దాని సంగతి మీకు తెలియదండి బాబా. పక్కాడు చెప్తుంది వెళ్ళి ఏడిపించి తినేస్తుందని పట్టుకున్నా కానీ అంతే. అత్తగారి కోసం చెప్తుంది. బైబిల్ ఎట్టు వెళ్ళిపోతుంది ఇంకా చర్చికి వచ్చేస్తుంది. ఏదండి ప్రేమ? ఇది ఎన్నాళ్ళు వెళ్తావు? అక్కడ ఎన్నాళ్ళు వెళ్తావు? ప్రేమించు. ఇంకా నిన్ను వల్ల నువ్వు ప్రభువాన్ని ప్రేమించమని ఇదే ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞని దేవుడు చెప్పాడు కదా. ఎప్పుడు ప్రేమిస్తావు? ఇంకా నా చిన్నతనంలో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు అక్కడక్కడ ఉన్నాయి. అక్కడక్కడ. ఇప్పుడైతే వీధికి ఒకటి ఉంది కదండి వృద్ధాశ్రమాలు. మన తల్లిదండ్రులు ముసలి అయిపోయారు అనుకోండి, ఈ కోడలు చూడనవద్దు. ఈయన గుప్పిట్లో పెట్టుకుంటారు కదా. ఎవరిని? మా మేషంలో అర్థమవుతుంది మీకు? ఈయన గుప్పిట్లో పెట్టుకుంటుంది. మనం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. తీసుకెళ్ళి అక్కడ అడగచ్చు కదా. ఇంటికి మాత్రం ఇక్కడ తంతా అంటది. వీడు తీసుకెళ్ళి ఎక్కడ ఉందాడు? ఎంత దౌర్భాగ్యం అండి. బాధ కలిగించినటువంటి విషయం ఇది. ఆర్పి పట్నాయక్ గారిని పిలిచారంట ఒక అనాథ శరణ వృద్ధాశ్రమానికి ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేయడానికి. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏదైనా వ్యాపారం చేయడానికి మనల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారనుకోండి, మనం ఏమంటాం? 3 పువ్వులు 6 కాయలు అవ్వాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, శాఖలు అవ్వాలి అని దానికోసం చెప్తాం. ఈయన అన్నాడంట, ఇది అటర్ప్లాప్ అవ్వాలన్నాడంట. ఈ వృద్ధాశ్రమము అటర్ప్లాప్ అయిపోవాలి. అర్థమవుతుంది మీకు? ఎందుకన్నాడు అలాగే? ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ దినాన్ని చూస్తే మనం ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులను గేడ దగ్గర వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం. అనేక మంది ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలే. తల్లిదండ్రులు పట్టించుకునేటువంటి వ్యక్తులుగా ఎవరు ఉండడం లేదు. మీలో కూడా ఎవరైనా ఉన్నారేమో, మనలో కూడా ఎవరైనా ఉన్నారేమో. ప్రశ్నించుకోవాలి మనం.
నీకు దేవుడు బాధ్యత ఇచ్చాడు. వాళ్ళు నిన్ను కని పెంచారు, నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చారు. ఎందుకు పట్టించుకో నీవు అని వాళ్ళు నిన్ను ప్రశ్నించి అడగలేరు. నీవే చూడాలి, నీవే పట్టించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు తమ యొక్క తల్లిదండ్రులను సన్మానిస్తా ఉన్నారు? ఆలోచన చేద్దాం పిల్లలు, ఆలోచన చేద్దాం. నీవు అలాగా సన్మానించకపోతే కనుక దేవుడు అంటా ఉన్నాడు 6వ వచనంలో 5వ వచనంలో, నీవు మారు మనసు పొందితే సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి, నువ్వు అలా చేయకపోతే కనుక నీ దీపస్తంభాన్ని ఆర్పేస్తాను అన్నాడు దేవుడు. నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను, నిన్ను లేకుండా చేస్తాను. ఆలోచన చేద్దాం. నీవు ఎన్ని సంవత్సరాలు నా ఆలయానికి వచ్చావు నన్ను ఆరాధించడానికి? ఎన్ని వేల పాటలు పాడావు నా సన్నిధిలో? ఎన్ని వేల ప్రసంగాలు నీవు విన్నావు అని దేవుడు నిన్నెప్పుడూ ప్రశ్నించడు. నా ప్రేమను నీవు పంచావా లేదా అని దేవుడు అడుగుతాడు. అనేకమైనటువంటి ప్రేమల కోసం మనం విన్నాం. ఈ ఆలోచన చేస్తే దుబాయ్లో కూడా రకరకాలైనటువంటి ప్రేమలు కదండి, పర్మనెంట్, టెంపరీ కదండి, ప్రేమలు ఉన్నాయి. ఆలోచన చేద్దాం. దేవుడు మాత్రం చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనం దేవుడిని ప్రేమించడం మొదలెడదాం. ఆలయాన్ని ప్రేమించడం పక్కన పెడదాం. ఆలయాన్ని ప్రేమించడం వదిలేద్దాం. ఆలయాన్ని ప్రేమించడం అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, తక్కువని కాదు. దేవుణ్ణి ప్రేమించలేకపోతే గనక, దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారుగా ఇంకా నువ్వు కూడా ఉంటే గనక దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికి నిదర్శనం ఏంటి? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనే దానికి నిదర్శనం ఏంటండి? తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించి ఆయన మాటను ప్రకారముగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏ పని అయితే చేయమన్నాడో ఆయన ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి, పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు మనం చేయమనేటువంటి పని ఏంటంటే, నా ప్రేమను మీరు పంచాలి, నా ప్రేమను మీరు చూపించాలి. అది దేవుని ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అనే దానికి నిదర్శనం. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని ఎవరైనా అంటారు చాలా మంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే గనక నా కోసం వచ్చి ఈ దర్భకుడు జీవనం ఉంటాడు, చేస్తాడు అదండి. ఎవరో వ్యక్తి అడిగితే వీడు చేస్తాడు, దేవుడు అడిగితే చేయడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని అడిగాడు అలాగని? యేసుక్రీస్తు ప్రభు గారు 3 సార్లు వెళ్ళి తెలీదా? రైట్, అందరికీ తెలుసు కానీ బయటికి రాదు కదండి. పేతురుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నిన్ను నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుస్తుంది ఆయన ప్రభువా అన్నాడు. అని ప్రియులరా, 2 నిమిషాలు. మనము ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నారు మీరు? సందేహం.
కదండి? ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? ప్రేమిస్తున్నారా అనే దానికి మనం ఏం చేయాలంటే, మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు ఏం కలిగి ఉన్నాడు? సహనాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి దేవుని యొక్క క్రియలు నెరవేర్చాడు. ఆయన కోసము భారము భరించాడు. ఆయన కోసము అలిసిపోయాడు. ఆయన కోసం ఏదైనా చేయడానికి ముందు వచ్చాడు. ఆఖరికి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు. అయితే దేవుడిని ప్రేమిస్తున్నావు అనేటువంటి నిదర్శనానికి నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? ఈ దినం నుంచి మనం ఆలోచన చేయాలి. ఈ దినం నుంచి మనం దేవుని కోసం నువ్వేమి చేస్తావు, నా కోసం నువ్వేమి చేస్తావు అని దేవుడు నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను నీ ప్రేమను పంచుతాను ప్రభు అని అనాలి. మనం నీ అత్తగారు నువ్వు ప్రేమించాలి. నీ అత్తగారు నువ్వు ప్రేమించాలి. నీ మావయ్య గారిని నువ్వు ప్రేమించాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి. నీ సేవకులు నువ్వు గౌరవించాలి. ఆ ప్రేమ కల్మషం లేనిదై ఉండాలి, దమ్మము లేనిదై ఉండాలి, ఆశించనిదై ఉండాలి. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను పంచేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని మీరు ఎలాగ చెప్పగలరు? నేను మాట చెప్పేసి ముగిస్తాను. దేవుని ప్రేమ గురించి మీరు చెప్తున్నారు కదా, ఆయన నిజమైనటువంటి దేవుడా? అమ్మను మేము అడిగితే మీరేం చెప్తారు? నా టాపిక్ వేరు కానీ ఇది ఒక్క అడిగేసి మేము ముగిసేస్తాను. వేదాలు ఎన్ని? కదండి. సామవేదం గురించి మీకు తెలుసా? సామవేదంలో శతపథ బ్రాహ్మణం అనేటువంటి పద్య భాగంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమనంటే, సర్వ పాపి పరిహారం రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఒకసారి చెప్పండి మీరు. సర్వ పాపి పరిహారం రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దానికోసం తర్వాత చెప్తాను. కనుక మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము అడుగుతారా? చెప్పండి. ఎందుకోసం ఎవరు నాకు అర్థం కాదు. బయట టైం అయిపోయినారు కదా, నాకు చెప్పమంటారా? నాకు 2 గంటల వరకు ఫాస్ట్ గా ఏం చెప్పారంటే 2:15 వరకు 4:15 వరకు మనకు టైం ఉందండి. వాళ్ళు మనకి 2:15 ఇచ్చారు. 4:15 వరకు టైం ఉంది. 2 గంటల వరకు చెప్పండి అన్నారు. అందు గురించి 2 గంటల వరకు చెప్తున్నాను. టైం ని చాలా పంక్చువాలిటీగా మెయింటైన్ చేస్తాను టైం విషయం. కనుక ఎప్పుడైనా మళ్ళా కిషోర్ గారు ఎప్పుడైనా మనం పిలిస్తే ఖచ్చితంగా అడుగుతాను మిమ్మల్ని నేను ఏం చెప్పాను అనేది. మీరు అలా ప్రాక్టికల్ గా ఉన్నారా లేదనుకో నేను అడుగుతాను. నేను అడగకపోయినా దేవుడు ఒకసారి అడుగుతాడు. దేవుడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ న్యాయపీఠం ఎదుట మనం నిల్చోబెట్టినప్పుడు దేవుడిని అడుగుతాడు. నా సేవకుడు వచ్చి నా ప్రేమ పంచమని చెప్పాడు, నేను ఎందుకు పంచలేదని అడిగితే వేరే జవాబు కాదు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు. ఇంతవరకు ప్రభుని వాక్యం ద్వారా అందరితో మాట్లాడాలని వందనాలు, స్తోత్రాలు. నేను వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వద్దరా ప్రభు, నీవు ఎలాంటి ప్రేమనైతే చూపించావు, ఎలాంటి ప్రేమనైతే లోకానికి కనపరచవు, ఎలాంటి సహనాన్ని ప్రభు కలిగి ఉన్నావు నాయన, ఆ యొక్క సహనము ఆ ప్రేమ ప్రభు దమ్మములని ఆశించినట్టు పొందిన ప్రేమ ఆయన సంఘమైనటువంటి యేసుక్రీస్తు ప్రార్థన అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. కృప చూపండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఒకసారి అందరు కూడా ఉన్నారు.